హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆదిరెడ్డి అన్న సీజన్ 9 బిగ్ బాస్ గురించి. బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరెవరైతే వస్తున్నారో అని చెప్పేసి ఆదిరెడ్డి అన్న చెప్పిన మాదిరి ఒక థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేశారండి. దాన్ని చూసి చాలా ఆశ్చర్యం వేసిందండి. ఇదేంటిది, ఇంకా సీజన్ 9 గురించి ఎవరు ఏమీ మాట్లాడుకోలేదు, అసలు బిగ్ బాస్ సీజన్ 9 ఉంటుందా, హోస్ట్ ఎవరు అనే విషయం కూడా ఎవరికి తెలియదు. దాని గురించి అయితే అప్డేట్స్ అయితే మాటి వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. అసలు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ బిగ్ బాస్ 9 గురించి అసలు ఏమీ లేదు. ఇంకా వాళ్ళు ఎలా ప్లాన్ చేయాలి కూడా ఏం అనుకోలేదు, హోస్ట్ కానీ కంటెస్టెంట్స్ కానీ అన్నీ. ఇప్పుడేంటిది ఆదిరెడ్డి అనే ఫిగర్తో వచ్చింది అని చెప్పేసి దాన్ని అయితే నేను ఓపెన్ చేయడం అయితే జరిగిందండి. ఓపెన్ చేయగానే చూస్తే వేరే ఎవరో వీడియో చేశారండి. కాకపోతే ఆదిరెడ్డి అన్న ఫిగర్ వేసేసి చుట్టూన మాత్రము నిరుపమ్ గారిది, తర్వాత కావ్య గారిది, వాళ్ళందరిది వీడియో ఫొటోస్ అయితే వేయడం జరిగింది. అలా చూసిన ప్రతి ఒక్కరూను దాన్ని ఓపెన్ చేసి చూడడం అయితే జరుగుతుందండి. మామూలుగా వాళ్ళ వ్యూస్ అయితే వచ్చి ఖాళీ ఒక 1000 to 2000 అలా అంత లోపలే వచ్చే వ్యూస్ ఆదిరెడ్డి అన్న ఫోటో ధర్మాన 156K వచ్చిందండి. దీనికి కారణం ఏంటంటే ఒకే ఒక ఆదిరెడ్డి అన్న ఫోటో చూడగానే అందరూ ప్రెస్ చేసేసి ఆ వీడియో చూడడం అయితే జరుగుతుంది. ఆ వీడియో చూసిన తర్వాత కానీ ఇది ఆదిరెడ్డి అన్న చెప్పింది కాదు, వేరే ఎవరో ఇది ఇలా వేశారు అని చెప్పేసి అయితే తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, అలా ఆదిరెడ్డి అన్నని ఆ ఫోటో వేసినా కానీ ఆదిరెడ్డి అన్నకు మాత్రం కంగ్రాట్స్ చెప్పాలండి. ఏంట్రా ఇది, ఆదిరెడ్డి అన్న ఫోటో వేసేసి వేరే వాళ్ళు ఎవరో వీడియో చేసే కానీ ఆదిరెడ్డి అన్నకి ఏంటి కంగ్రాట్స్ చెప్పాలంటున్నాడు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చును. అది ఇప్పుడు నేను రివీల్ చేస్తాను ఏంట్రా అని చెప్పేసి. ముఖ్యంగా ఒక వ్యక్తి ఫేమస్ అయిన తర్వాత ఆ వ్యక్తిని యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటారండి. అది ఎలాంటి గ్రేటెస్ట్ సెలబ్రిటీస్ ఉందా యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంట్రా అంటే, బిగ్ బాస్ రివ్యూవర్ అయినటువంటి ఆదిరెడ్డి అన్న ఇప్పుడు దీంతో జోడీలో వస్తూ ఉంటారు, ఇస్మార్ట్ జోడీలో ఆయనని యూజ్ చేసుకునేసి చాలామంది అయితే ఆయన చెప్పిన విధంగా ఉండాలి అని చెప్పి థంబ్నెయిల్లో ఆయన ఫోటో పెద్దగా వేసి చిన్నగా వేస్తూ ఉన్నారండి. ఎందుకు అంటే, ఆయన ఫోటో కనబడగానే అందరూ క్లిక్ చేస్తారు, వ్యూస్ వస్తుంది అని చెప్పేసి. అలాంటి స్టేజ్కి ఆదిరెడ్డి అన్న వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకు ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. కాకపోతే ఇంకొక చిన్న యూట్యూబర్స్కి అందరికీ చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే, మీరు వ్యూస్ రావాలి అంటే ఆయన చెప్పిన వీడియోస్నే ఆయన చెప్పింది కరెక్ట్ అని చెప్పి చేయండి, లేదంటే ఆయన చెప్పిన విధి మీద ఏదన్నా ఉంటే అది తప్పు అని చెప్పి చేయండి. అంతేకాని ఇలా ఆయన పేరు చెప్పుకుని చేసి మీరు వీడియోస్ చేయడం అనేది నాకైతే అంత ఇష్టం అనిపించుకోలేదండి. ఎందుకంటే ఇలా చేయడం మూలన ఏమవుతుంది అంటే, రేపు ఆదిరెడ్డి అన్న వీడియోస్ కనిపిస్తే కూడా కంపల్సరీ ఆదిరెడ్డి అఫీషియల్ ట్రైలర్ అనేది చూసి దాన్ని ప్రెస్ చేయాలి. కానీ వేరేది ఏదైనా ప్రెస్ చేసి ఎవడో చెప్పిండేది వస్తుందిరా అనేది మైండ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అసలు ఈ వీడియో చేసిన ఆయన పేరు కానీ ఏది థంబ్నెయిల్లో అయితే లేదండి. ఖాళీ ఆదిరెడ్డి ఫోటో ఉంది, తర్వాత అందరి యాక్టర్స్ ఫోటో ఉంది, ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ ఫోటో ఉంది, తర్వాత కింద థంబ్నెయిల్ కూడా అంతే సీజన్ 9లో ఎవరెవరు వస్తున్నారో ఇది నిజమా అని చెప్పి, నిజమా ఇది అద్భుతము అనే థంబ్నెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాని ఆదిరెడ్డి అని చెప్పారు అని కానీ ఏమీ లేదండి. అక్కడ ఖాళీ ఈ ఒక వీడియో చేయడానికి గల కారణం ఏంట్రా అంటే, వాళ్ళు ఒక వ్యూస్ కోసం మాత్రమే. ఇప్పుడు వాళ్ళకి ఒక్క వీడియోతో 56K వచ్చేసిందండి వ్యూస్. ఆ వ్యూస్ కోసమే వాళ్ళు ఇలా చేస్తున్నారు. వేరే ఏ రీజన్ను నాకైతే కనిపించలేదండి. దయచేసి వ్యూస్ కోసం చేయాలంటే వేరే ఏదైనా రీజన్ చేయండి, కానీ ఆదిరెడ్డి అని చెప్పారు అని చెప్పేసి చూసే మాదిరి మాత్రం చెయ్యొద్దండి అని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఆల్రెడీ ఓ గ్రేటెస్ట్ షో అయింది. ఆ షోకి మళ్ళీ మీరు చెడ్డ పేరు తీసుకుని వస్తారేమో అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను. దయచేసి ఇక నుంచి బిగ్ బాస్ సీజన్ 9లో మీకు ఏమైనా వీడియోస్ చేయాలనేసి ఉంటే బిగ్ బాస్ సీజన్ 9లో హోస్ట్గా వీళ్ళైతే రావచ్చు, లేదంటే యాక్టర్స్ అయితే వీళ్ళైతే రావచ్చు అని చెప్పేసి అయితే మీరు చెయ్యండి. అంతేకాని వేరే బిగ్ బాస్ వ్యూవర్స్ ఎవరు ఫేమస్ అయింటారో వాళ్ళ ఫోటో వేసి వాళ్ళు చెప్పిన విధంగా అయితే చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.